ఇవాళ మన 21 డే న్యూ లైఫ్ స్టైల్లో డే 15. నైట్ 2 అలారమ్స్ పెట్టుకుని పడుకున్నా. 5కి ఒకటి, 5:15కి ఒకటి. అసలు ఫస్ట్ అలారం ఎప్పుడు మోగిందో కూడా తెలియలేదు. సెకండ్ అలారం 5:15కి మోగినప్పుడు మాత్రం లేచి సరే ఒక 5 మినిట్స్ ఆగి ఫ్రెష్ అవుదాం అనుకోని కళ్ళు మూసుకున్నా. కళ్ళు తెరిచేలోపు 6 అయిపోయింది. నీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మార్నింగ్ 5 మినిట్స్ స్లోగా లేగుద్దాం అనుకుని కళ్ళు మూసుకుంటే లేచినప్పటికి చాలా టైం అయిపోద్ది అసలు. ఇంకా వెంటనే ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్ కి వచ్చేసా. ఈ రోజు మంది జిమ్ లో లెగ్ డే అనమాట. ఇంకా మనం వార్మప్ అయితే కంప్లీట్ చేసుకుని స్క్వాట్స్ ఒక 3 సెట్స్, లెగ్ ప్రెస్ ఒక 3 సెట్స్, హ్యామ్ స్ట్రింగ్స్ ఒక 2 సెట్స్, లోయర్ బ్యాక్ ఒక 2 సెట్స్, లాస్ట్ లో కాఫ్ ప్రెజర్స్ చేసి లెగ్ వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసా ఈ రోజు. అసలు ఈ రోజు ఎందుకు అంత కంగారుగా చేశానంటే ఈ రోజు మనం యాక్చువల్ గా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఈ రోజు వర్క్ ఉంది. సో ఈ రోజు సాటర్డే అయినా సరే మనం ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. సో మనం మండే అయితే హాలిడే తీసుకుంటున్నాం. సో మొత్తానికి ఇంకా కంగారుగా వర్కౌట్స్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి అయితే వచ్చేసి లాగిన్ అయ్యి మన వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అలా వర్క్ చేసుకుంటూ ఉంటే ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. కొలీగ్స్ ఏమో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు. నేను అలాగే ఐస్ క్రీమ్ తిన్నాను కాబట్టి నేను ఒక కాఫీ ఆర్డర్ చేసుకున్నా. సో ఇంకా అలానే వర్క్ చేసుకుంటూ మధ్యలో లంచ్ బ్రేక్ వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకుని మన వర్క్ అయితే కంప్లీట్ చేసి ఈ రోజు ఇంకా లాగ్ ఆఫ్ అయిపోయా. ఏదైనా స్కూల్ అయినా కానీ కాలేజ్ అయినా లేకపోతే ఆఫీస్ అయినా రేపు హాలిడే అనగా ఆ ముందు రోజు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూడు, అబ్బా నెక్స్ట్ లెవెల్. అసలు మన హాలిడే రోజు చేయడానికి ఏ పని లేదు, ఏమీ లేదు, బోర్ కొడుతుందని తెలిసినా సరే ఆ ముందు రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో తెలియదు. మరి నువ్వు కూడా నా అలాగే ఫీల్ అయితే కామెంట్ చేసే. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి స్టెప్ కౌంట్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యా. రేపు ఎలాగో హాలిడే కాబట్టి మనకు టైం లిమిట్ లేదనమాట. సో అందుకే కొంచెం మంచి పార్క్ వెళ్దాం అని ఒక పార్క్ వెళ్ళా. ఈ పార్క్ ఏంటో నీకు తెలుసు, నువ్వు కామెంట్ చేయి. 10K స్టెప్స్ అని స్టార్ట్ అయ్యా, కానీ 15K అయిపోయింది. తెలియకుండానే అయిపోయింది అసలు. ఇంకా అలా పీజీకి వచ్చి డిన్నర్ ఫినిష్ చేసేసి రిలాక్స్ అయ్యా అనమాట.